హైదరాబాద్లోని లాలాగూడలో డిగ్రీ విద్యార్థిని మౌలిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వాలీబాల్ కోచ్ దేగావత్ అంబాజీ పరారీలో ఉన్నాడు. కోచ్ కోసం 3 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మౌలిక ఆత్మహత్యకు అతడి వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి అంబాజీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పోలీసులు మౌలిక ఫోన్లోని డేటాను విశ్లేషిస్తున్నారు మరియు ఆమె స్నేహితులు, కాలేజీ సిబ్బందిని విచారించి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, ఓవర్ టు యు. ప్రసన్న, మౌలిక ఆత్మహత్య కేసులో ఇప్పటికే పోలీసులు 3 ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్న పరిస్థితి. ఇటు టాస్క్ ఫోర్స్తో పాటుగా ల్యాండ్ ఆర్డర్ ఎస్ఓటీ పోలీసులు 3 ప్రత్యేక బృందాల ద్వారా అంబాజీ నాయక్ కోసం, ఎందుకంటే ఇప్పటికే మౌలిక ఆత్మహత్య ఘటన జరిగి 5 రోజులు గడుస్తున్న నేపథ్యంలో నిజామాబాద్లోని ఆయన స్వస్థలమైనటువంటి తాండాకు వెళ్ళి పోలీసులు ఎంక్వైరీ చేశారు. అక్కడ తల్లిదండ్రులను విచారించినా కూడా తమకేమీ తెలియదంటూ తల్లిదండ్రులు చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ కీలకంగా మౌలిక ఆత్మహత్య కేసులో ఆమె వేధింపుల వల్లే అంబాజీ నాయక్ ఇన్స్టాగ్రామ్ వేదికగా తనను పరిచయం చేసుకోవడం, అనంతరం ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసినట్లుగా కూడా పోలీసులకు ఇప్పటికే తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పాటుగా కాలేజీలో ఉన్నటువంటి స్నేహితులు కూడా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఆమె ఫోన్లో డేటా రీస్టోర్ అయిన నేపథ్యంలో ఆమె మొబైల్ ఫోన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇటు సైబర్ సెల్కి పంపించినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ ఫోన్లో డేటాతో పాటుగా అంబాజీ నాయక్ని అదుపులోకి తీసుకుంటే కొంత కీలక సమాచారం వెల్లడే అవకాశం ఉంది. 3 ప్రత్యేక బృందాల ద్వారా నిజామాబాద్లో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్కి చివరిగా, ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజే అంబాజీ నాయక్ పరారైనట్లుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో అంబాజీ నాయకే వేధింపులకు గురి చేస్తాడు, అందుకే పరారైనట్లుగా కూడా ఇటు తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే సీరియస్గా దర్యాప్తునైతే ముమ్మరం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరి అంబాజీ నాయక్ని అదుపులోకి తీసుకుంటే అతని ఫోన్లో కూడా కొంత డేటా లభ్యమయ్యే అవకాశం ఉంది. దీనిపైనే పోలీసులు ఫోకస్ పెంచారు. ఇటు మౌలికకు సంబంధించిన మొబైల్ ఫోన్లో కూడా కొంత డేటా లభ్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె డేటాను రీస్టోర్ చేసిన కారణం ఖచ్చితంగా అంబాజీ నాయక్ వేధింపులు. ఆయన ఇన్స్టాగ్రామ్ ద్వారా గత 6 నెలలుగా కూడా వేధింపులకు పాల్పడినట్లు కూడా ఇటు మౌలిక స్నేహితులు కూడా చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో రైల్వే డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి కాలేజీ యాజమాన్యం, కాలేజీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా దీనిపైన కొంత సీసీ కెమెరాలు, కాలేజీ ఆవరణలో కూడా సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే కాలేజీ జరిగినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్లోనే అంబాజీ నాయక్ మౌలికని పరిచయం చేసుకున్నాడు, అనంతరం ఆమెని ప్రేమించాలంటూ కూడా వేధింపులకు గురి చేశాడు. సో ఈ నేపథ్యంలోనే ఇటు కాలేజీలో ఉన్నటువంటి సిబ్బందిని, ఇటు లెక్చరర్స్ని కూడా పోలీసులు కొంత విచారించి కొంత సమాచారం సేకరించారు. అంబాజీ నాయక్ కోసం 3 ప్రత్యేక బృందాల ద్వారా అయితే గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. తన స్వస్థలమైనటువంటి నిజామాబాద్ జిల్లాలో ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తన మొబైల్ ఫోన్ కూడా లాస్ట్గా నిజామాబాద్లోనే స్విచ్ ఆఫ్ అయినట్లు కూడా సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు గుర్తించిన నేపథ్యం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు మరి ఈ రోజు అంబాజీ నాయక్ను పట్టుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అవుతుంది. అంబాజీ నాయక్ని అదుపులోకి తీసుకొని విచారిస్తేనే ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక సమాచారం బయటపడే ఉంది. ఆత్మహత్య గల ప్రధాన కారణాలు అంబాజీ నాయక్ వేధింపులే అంటూ కూడా ఇప్పటికే సంచలన విషయాలు ఈ కేసులో బయటకు వస్తున్నాయి. మరి ఫోన్ డేటాలో ఏముందనేది కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే గత 6 నెలలుగా కూడా వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ 2 ఫోన్లు అంబాజీ నాయక్తో పాటుగా మౌలిక ఫోన్లలో ఉన్నటువంటి డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగించున్నారు. మరి అంబాజీ నాయక్ని ఎప్పుడు పట్టుకుంటారనేది కూడా కొంత సస్పెన్స్గా మారిన పరిస్థితి. అంబాజీ నాయక్ని అదుపులోకి తీసుకొని విచారిస్తేనే ఈ కేసులో కీలక అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న, రైట్, థాంక్యూ సాగర్.